నా విజ్ఞప్తి ఒక్కటే మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు. మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది? మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, మన బలహీనతలు మనం పరిష్కరించుకోవాలి, మన సమస్యల్ని మనం అధిగమించాలి. ఈనాడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు, 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. మా అక్నూరు మురళీ గారు సలహా చెప్పిండ్రు, వారు నివేదిక ఇచ్చిండ్రు, విద్యాశాఖకు 15% నిధులను కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేం. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం, వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం.